హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు చూద్దామండి. ఇంపార్టెంట్ అండి. అలా అలా అంటే ఏంటండి? కెరటము తరంగం. ఓకేనండి. అలా అంటే కెరటం తరంగం. అంగడి అంగడి అంటే ఏంటండి? దుకాణం. దుకాణము విపణి. ఓకేనండి. మడిగే మనకి దుకాణం మడిగే అని తెలుసండి. విపణి అనేది కొత్త పదం. ఓకేనండి. అంగడి విపణి అంటే విప్పపూలు అవి ఇవి అన్నీ అమ్ముతారని ఇట్లా గుర్తుంచుకోండి. ఓకేనా అండి. ఎందుకంటే ఇక్కడ విప ఉంది కదా, అంటే విపణి అంటే విప్ప పూలు కూడా అంగడిలో అమ్ముతారు. ఇక్కడ ఆదిలాబాద్ సైడు, భద్రాచలం సైడు విప్ప పూలు అమ్ముతారు కదండి, అట్లా. నెక్స్ట్ అమ్మ అండి. అమ్మ అంటే తల్లి, మాత, జనని. ఓకేనండి. ఆత్మజుడు, కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు, సుతుడు అండి. ఓకేనా అండి. తనయుడు, సుతుడు. నెక్స్ట్ ఆనందం. ఆనందం అంటే సంతోషం, హాయి, సుఖం. ఓకేనా అండి. రిలేటెడ్ ఉన్నాయండి. ఆశ. ఆశ అంటే కోరిక, ఆకాంక్ష, లేకపోతే కాంక్ష, వాంఛ. ఓకేనండి. ఆసక్తి. ఆసక్తి అంటే ఆపేక్ష. ఓకేనండి. ఆపేక్ష. ఓకేనండి. ఆసక్తి అంటే ఆపేక్ష. అనురక్తి, శ్రద్ధ. ఆసక్తి ఉండాలి అంటే మనకి ఫస్ట్ ఆపేక్ష కావాలండి. ఓకేనా. నెక్స్ట్ అనురక్తి అంటే దాని మీద మనకి ఇష్టం ఉండాలండి. నెక్స్ట్ శ్రద్ధ ఉండాలండి. ఓకేనా. ఆపేక్ష, అనురక్తి, శ్రద్ధ. ఓకేనా అండి. ఎస్. ఆసక్తి అంటే ఆపేక్ష, అనురక్తి, శ్రద్ధ. ఇల్లు, గృహం, సదనం, నివాసం, ఆవాసం. ఓకేనండి. నెక్స్ట్ ఈర్ష్య అండి. ఈర్ష్య అంటే అసూయ, ఈసు, మత్సరం. ఓకేనండి. అసూయ, ఈసు ఇవి రెండు కొంచెం రిలేటెడ్ ఉన్నాయి, కానీ మత్సరం. ఓకేనా అండి. ఈర్ష్య, మత్సరం. ఓకేనండి. ఈర్ష్య అంటే మత్సరం అని ఇట్లా గుర్తుంచుకోండి. ఓకేనండి. మత్సరం. నెక్స్ట్ ఏనుగు అండి. ఏనుగు అంటే కరి, హస్తి, ఇబం, గజం. ఓకేనా అండి. కరి, హస్తి, ఇబం, గజం. ఓకేనండి. ఇబం. ఓకేనా అండి. ఏనుగు, కరి, హస్తి, ఇబం, గజం అండి. ఓకేనా. ఇబం అనేది కొత్త వర్డ్ అండి. నెక్స్ట్ కంచు. కంచం, కాంస్యం. ఓకేనా అండి. కంచం ప్లేటు, మళ్ళీ ప్లస్ కాంస్యం ఉంటుంది కదండి, అది కంచు అని అంటే కంచం, కాంస్యం. ఓకేనా అండి. నెక్స్ట్ ఇవి కంచు, కాంస్యం రిలేటెడ్ అండి. కంచం అనేది ప్లేట్ కింద వస్తుంది కదండి, అట్లా. కానీ నానార్థ పర్యాయ పదాలు. ఓకేనా అండి. ఎస్. కిరణం అంటే రశ్మి, వెలుగు, శిఖ. ఓకేనా అండి. రశ్మి, వెలుగు, శిఖ. కుందేలు, చెవుల పిల్లి, శశం, శరభం. ఓకేనా అండి. శశం, శరభం, చెవుల పిల్లి. ఓకేనా అండి. నెక్స్ట్ గోవు అంటే ఎవరండి? ఆవు, ధేనువు, సురభి. ఓకేనండి. పర్యాయ పదాలు ఆవు, ధేనువు, సురభి అండి. ఓకేనా. నెక్స్ట్ అండి చెట్టు అంటే తరువు, బూరుహం, వృక్షం. ఓకేనండి. నెక్స్ట్ చెరువు, తటాకం, సరస్సు. రిలేటెడ్ అండి. తటాకం, సరస్సు. చేప, మీనం, మత్స్యం. ఇక్కడనండి మత్సరం అంటే ఈర్ష్య అండి. మత్స్యంలో రా పెట్టేస్తే మధ్యలో అది ఈర్ష్య అవుతుంది. మత్స్యం ఉంటే చేప అవుతుంది. దాత, త్యాగి, వితరణశీలి, ఉదారుడు. ఓకేనండి. దాత త్యాగం చేస్తాడు. నెక్స్ట్ వితరణశీలిగా ఉంటాడు. ఉదారుడు. ఓకేనండి. అంటే దాత కిందనే వస్తుంది కదండి. ఎస్. దూడ, లేగ, క్రేయు, పెయ్య. ఓకేనండి. నీరు, జలం, సలిలం, ఉదకం. పల్లె, గ్రామం, ఊరు, జనపదం. ఓకేనండి. పల్లె, గ్రామం అంటే ఏంటండి? జనపదం. మనకు సోషల్లో వస్తుందండి. పసిడి, కాంచనం, పుత్తడి, బంగారం, హేమం, కనకం. ఓకేనండి. కాంచనం అంటే కూడా పసిడి అండి. కాంచనం అంటే కూడా పసిడి. పక్షి, పులుగు, విహంగం, ఖగం. ఓకేనండి. పిల్లి, బిడాలం, మార్జాలం. పులి, శార్దూలం, వ్యాఘ్రం. ఓకేనండి. పులి అంటే ఏంటండి? పర్యాయ పదాలు. శార్దూలం, వ్యాఘ్రం. పూజ అంటే అర్చన, సపర్య. ఓకేనండి. పూజ అంటే అర్చన చేయాలి, దేవుడికి అన్ని సపర్యాలు చేయాలి. ఓకేనండి. అట్లా అంటే జస్ట్ గుర్తుంచుకోవడానికండి. నెక్స్ట్ భర్త అంటే పతి, నాతుడు, మగడు, మొగుడు, పెనిమిటి. ఓకేనండి. ఇవన్నీ మనం వింటూనే ఉంటామండి. నెక్స్ట్ భార్య అంటే పత్ని, ఆలు. ఓకేనా అండి. ఆలు మగలు అంటారు కదా, అట్లా ఆలు, ఇల్లాలు, పెండ్లం. ఓకేనా అండి. ఎస్. నెక్స్ట్
మైత్రి అండి. మైత్రి అంటే స్నేహం, నెయ్యం, సాంగత్యం, సోపతి. ఓకేనండి. రణం యుద్ధం, సమరం, ఆజి. ఆజి అంటే రణంకి అందరూ వచ్చిండ్రా, రణంకి అందరూ హాజరైండ్రా. ఓకేనా, అట్లా గుర్తుంచుకోండి. ఆజి. రథం తేరు, సంధ్యము, సంధ్యనం, అరదము. ఓకేనండి. రథం అంటే తేరు. ఓకేనండి. ఇలా రథం మీద, తేరు మీద ప్రయాణించడం అని గుర్తుంచుకోండి. తేరు, స్యందనం, స్యందనం, అరదము. ఓకేనండి. స్యందనం, అరదము. ఓకేనండి. ఎస్. రథము, తేరు, స్యందనం, తేరు, స్యందనం, అరదము. నెక్స్ట్ రైతు, కర్షకుడు, కృషివలుడు. వసుధ భూమి, ధరణి, ధరిత్రి, అవని, నేల. ఓకేనండి. అవని, నేల. ఎస్. వ్యవసాయం కృషి, సేద్యం, కాపుదనం. ఓకేనండి. కృషి, సేద్యం, కాపుదనం. విగ్రహం ప్రతిమ, ప్రతిబింబం, ప్రతిమ, ప్రతిబింబం, ప్రతికృతి, ప్రతినిధి. ఓకేనండి. విగ్రహం అంటే ప్రతిమ వస్తుంది, ప్రతిబింబం వస్తుంది, ప్రతికృతి, ప్రతికృతి. ఓకేనా, అంటే ఆకృతి అన్నట్టు. ఓకేనండి. ప్రతినిధి. ఓకేనండి. ఒక ప్రతినిధి విగ్రహం అంటే. ఎస్. శరీరం ఇవన్నీ ఏంటంటే పర్యాపదాలు. శరీరం దేహం, తనువు, పెయ్యి. సన్యాసి భిక్షువు, జడదారి. ఓకేనా అండి. జడదారి, యతి, ముని. ఓకేనా. జడదారి, యతి, ముని. సూక్తి అండి. సూక్తి అంటే మంచి మాట, సుభాషితం.